ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ యుఎస్ఏలో ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు మాహిష్మతి ఊపిరి పీల్చుకో అన్న ఒక పరిస్థితికి వచ్చారు. ముందు వరకు 1200+ స్టూడెంట్ వీసాస్ అన్ని రివోక్ అవ్వగా ఎవరైతే పార్ట్ టైం చేస్తున్నారో వాళ్ళందరూ భయపడుతూ, వేరే ఫుల్ టైం ఉన్న వాళ్ళు జాబ్లు వెళ్ళిపోయి, సగం మంది ఇంకొంతమంది మాత్రం ఆల్రెడీ ఇండియాకి వెళ్ళిపోయి నా వల్లే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతామా అని చెప్పి కొంతమంది, అండ్ జర్రుంటే పోతుండేరా అన్న ఒక సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎంతో మంది స్టూడెంట్స్ యుఎస్ఏలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మన ఇండియన్స్ కాకుండా వాళ్ళందరూ జైగాంటిక్ గా గ్రౌండ్ షేక్ అయ్యేలా ప్రొటెస్ట్ చేస్తున్నందుకు అండ్ డజన్స్ ఆఫ్ లా సూట్స్ వచ్చేసరికి జడ్జెస్ అదంతా అబ్జర్వ్ చేసి ఏదో అన్యాయం జరుగుతుంది అని చెప్పి ట్రంప్ గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా ఆర్డర్ 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 అని చెప్పి పాస్ చేసి మీరు వీసాస్ అన్ని రియాక్టివేట్ చేయాలి అని చెప్పి ఆర్డర్ పాస్ చేయగా ఐస్ విల్ బి బ్యాక్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది అయితే స్లోగా ఈ సిచ్యువేషన్ జై అని చెప్పి లేవగా అన్ని చోట్ల స్టూడెంట్స్ అందరు హ్యాపీగా అవుతూ వాళ్ళందరూ ఎలా అంటే ఒక రియలైజేషన్ కి వచ్చేసారు. సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న ఒక జోకర్స్ బ్యాక్ ఎండ్ నుండి దందా చేస్తూ వాళ్ళు లాయర్స్ నుండి డబ్బులు తీసుకుంటూ మిమ్మల్ని భయపెడుతున్నారు అని చెప్పి ఎంతో మంది యాక్టివ్ గా స్టేటస్ పెట్టడం మొదలు పెట్టేస్తూ అండ్ సెవీస్ అంతా రియాక్టివేట్ అయిన వాళ్ళందరూ ఈ లాయర్స్ ని నమ్మకండి, ఇమిగ్రేషన్ లాయర్స్ అందరూ మీ ముందు నవ్వుతూ మీ వెనక మాత్రం మీపై మీ జీవితాలపై దందా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఒక డింగ్ అని చెప్పి వెలిగిపోతున్న విజ్డమ్ తోటి వెలిగిపోతున్నారు. అండ్ ఇంకోటి, మీకు ఏ డౌట్స్ ఉన్నా మీ వీసా రివోక్ అయినా కూడా, సెవిస్ ఇన్యాక్టివేట్ అయినా కూడా మీరు ISSS తో మాట్లాడండి మీ యూనివర్సిటీ, లేకుంటే మీ కాలేజ్ DSO తో మాట్లాడుకోండి అని చెప్పి స్టూడెంట్స్ అందరూ రియలైజ్ అవుతూ అందరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇలా సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ మన లైఫ్ లో షేర్ ఆటో లాగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు, మన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ అండ్ మనకి యాంగ్జైటీ పానిక్ తెస్తున్నారు అని చెప్పి స్టూడెంట్స్ అందరూ రియలైజ్ అయిపోయారు ఇప్పుడు. అండ్ వీళ్ళందరూ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటూ, ఇంకో సైడ్ నుండి ట్రంప్ 2028 అని ఒక హ్యాట్స్ ప్రింటింగ్ చేపిస్తూ 2028 లో కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో మీరు నన్ను ఎన్నుకోవాలి అని చెప్పి హీ స్టార్టెడ్ హిస్ స్ట్రాటజీ రైట్ అవే. స్టే ట్యూన్డ్, TV9 USA for more updates. Thank you.